హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చేసరికి ఏంటంటే సెకండ్ ఛానల్లో చాలా అంటే చాలా రోజులకి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అనేది ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో అనేది మీకు ఫుల్ క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే కనుక ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వల్ల యూజెస్ ఏంటి, అలాగే ఈ కిట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది నేను ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో అదండి. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందు మెయిన్ మనకి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వల్ల యూజ్ ఏంటంటే మనకేంటంటే మంచి లైన్లో ఉన్న బ్రీడర్సు, ఫైటర్సు ఇలాంటివి ఏంటంటే మనకు ఒక్కొక్కసారి పెట్టల్ని తొక్కలేని సమయంలో ఉంటాయి కదా. అలాంటి టైంలో ఏంటంటే వాటి దగ్గర నుంచి స్పెర్మ్ అనేది మనం కలెక్ట్ చేసి మనకేంటంటే మన దగ్గర ఉన్న మంచి లైనేజ్లో ఉన్న పెట్టలకి ఆ స్పెర్మ్ అనేది ఎక్కించి మనం అయితే పిల్లలు తీపిస్తానికి ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది మనం కిట్ అనేది వాడతాము. సో ఈ కిట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి మెయిన్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి గ్లాస్ ఫనల్ అంటారు. దీన్ని ఏంటంటే మనకి పుంజి దగ్గర నుంచి స్పెర్మ్ అనేది కలెక్ట్ చేయడానికి ఈ ఫనల్ అనేది వాడతాం మనం వచ్చేసరికి. అలాగే ఈ ఫనల్ వల్ల ఏంటంటే మనకి ఈ ఫనల్లో స్పెర్మ్ అనేది కలెక్ట్ చేసుకొని మనం యాసిటీస్ ఎలా ఉందో అలానే మన పెట్టలకు అనేది ఎక్కియాలి. కొంతమంది ఏంటంటే మనకి డైల్యూట్ వాటర్ కలిపి ఎక్కిస్తూ ఉంటారు పెట్టలన్నిటికీ. సో అలా చేయకూడదు. అలా చేస్తే ఇన్ఫర్టిలిటీ ఎగ్స్ అనేవి వస్తాయి. సో అలా రాకుండా ఉండాలంటే మనకేంటంటే సెమన్ అనేది ఏదైతే తీసామో అది తీసుకెళ్ళి యాసిటీస్ పెట్టలకు అనేది ఎక్కియాలి. సో ఇక్కడ పైప్ అనేది చూస్తున్నారు కదా, ఈ పైప్ అనేది ఎందుకంటే నేను మీకు చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. ఈ పైప్ అనేది ఏంటంటే మనకు వచ్చేసరికి మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ స్ట్రాస్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి మెయిన్ మనకు వచ్చేసరికి ఇవి మొత్తం ఏంటంటే మనకి కిట్లో 10 స్ట్రాలు అయితే వస్తాయి. ఈ 10 స్ట్రాలు అనేది ఏంటంటే మనకి సిరంజన్ కూడా ఇస్తాము, ఒక 2 ml సిరంజన్ ఇస్తాము. ఆ 2 ml సిరంజన్కి ఈ స్ట్రా అనేది మనకి బిగించుకొని మనమైతే ఇన్సర్ట్ చేసుకొని మనమైతే వాడుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ రెండింటికి స్ట్రాకి అలాగే మన 2 ml సిరంజన్కి మధ్యలో కనెక్షన్కి నేను ఇందాక ఇప్పుడు పైప్ చూస్తున్నారు కదా, ఈ పైప్ అనేది మన కనెక్షన్ అనేది వాడతాము. ఇది ఏంటంటే మనకి ఇందా చెప్పే కదా గ్యాస్ ఫనల్, అది అనేది ఏంటంటే దాంట్లో నుంచి స్పెర్మ్ అనేది కలెక్ట్ చేసుకొని మన పెట్టలకు అనేది ఇప్పుడు ఈ ఇంజక్షన్లోకి లాక్కొని మన పెట్టలకు అనేది ఎక్కిస్తానికి వాడతాము. ఈ కిట్ అనేది కావాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, నా నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఒక కిట్ వచ్చేసరికి 500 పడుతుంది. మనకు వచ్చేసరికి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాము. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలండి, మరీ చెబుతున్నాను. సో అదండి, ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. అలాగే ఈ ఇన్సెమినేషన్ అనేది ఏంటంటే ఇంకొక మాట, చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే చేపియండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ చేత చేపిస్తే కనుక మనకేంటంటే మెయిన్ బ్రీడర్ ఎఫెక్ట్ అనేది పడిద్ది. సో ఇంకా మీరు దాని మీద ఆశలు అనేది వదిలేసుకోవాలి. స్పెర్మ్ అనేది కరెక్ట్గా తీయడం వచ్చిన వాళ్ళ ద్వారానే తీపియాలి. అలాగే పెట్టలకు కూడా ఎలా పడితే అలా ఎక్కకూడదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేతనే మీరు ఇది అనేది చేయాలి, మీరు ఈ ప్రాసెస్ అనేది. లేకపోతే మనకి పెట్టలు దెబ్బతింటాయి, అలాగే మన మెయిన్ బ్రీడర్ కూడా దెబ్బతినిద్ది. ఈ ప్రాసెస్ వల్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేతనే చేపియండి. ఒకవేళ మీకు రాకపోతే కనుక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసేటప్పుడు చూసి వాళ్ళ దగ్గర నేర్చుకొని మీరైతే చేయండి. నేను చెప్పాను కదా అని చెప్పి మాత్రం చేయమాకండి. సో అదండి, కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్